హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఈ ఫలితాలను చూసుకోవడంలో మరి డిఎస్సి అభ్యర్థులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది సర్వర్ ప్రాబ్లం అనేది ఇప్పటికీ కూడా అలాగే ఉంది కాబట్టి అయితే ఈ యొక్క వీడియోలో మనము జిల్లాల వారీగా అన్ని జిల్లాలకు సంబంధించి 33 జిల్లాల వారీగా ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు మన యొక్క ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలనేటటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మన దగ్గర మరి ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి ఎక్సెల్ డేటా అయితే మన దగ్గర ఉండడం జరిగింది. సో మొత్తం 33 జిల్లాలకు సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూసుకోండి, ఏ మీడియం అయినా చూసుకోండి, ఏ జిల్లాకు సంబంధించి అయినా సరే. సో దీంట్లో మీరు ఈజీగా సెర్చ్ చేసుకొని చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మీకు ఎగ్జాంపుల్ గా కొన్ని ఇక్కడ చేసి చూపిస్తానండి. సో ఇందులో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయంటే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, ఇక్కడ మీ యొక్క డిఎస్సి హాల్ టికెట్, అలాగే క్యాండిడేట్ నేమ్ ఉంది, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఏంటి, అలాగే మీడియం ఏంటి, అలాగే మీది ఏ జిల్లా, అలాగే స్కోర్ ఎంత, మీ యొక్క ర్యాంక్ ఎంత. సో ఈ యొక్క వివరాలు అయితే మీరు క్లియర్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి చూడాలనుకుంటున్నారు, సో ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ వస్తాయండి. సో దీని యొక్క ఎక్సెల్ ఫైల్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అన్ని మీడియం వస్తాయి, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ అని. సో తెలుగు మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసినట్లయితే ఇక్కడ మీ జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆదిలాబాద్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లా చూడాలనుకోండి, హైదరాబాద్ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మనకి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఫస్ట్ ర్యాంకు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి 79.33 మార్కులు రావడం జరిగింది. సో మీ కింద ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పూర్తి సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు. అయితే రేపు మనకు డిఎస్సి యొక్క వెబ్సైట్ లో మరి 33 జిల్లాల వారీగా మనకు సబ్జెక్టుల వారీగా మన యొక్క కేటగిరీ వారీగా కూడా మనకన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ క్యాండిడేట్ ఉందనుకోండి, సో కేటగిరీ వారీగా చూసుకుంటే కనుక నా యొక్క కేటగిరీలో నాకన్నా ముందు ఎంతమంది ఉన్నారు ఏంటి అలా కూడా చూసుకునేటటువంటి వీలుంది. రేపు మనకు మరి జిల్లాల 33 జిల్లాల వారీగా పీడిఎఫ్ లిస్ట్ అయితే మనకు రేపు విడుదల చేయబోతున్నారు. అలాగే 1:3 కూడా రేపే రావచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. ఎందుకంటే కనుక ఈ 8 రోజులు కేవలం వారం రోజుల్లో డిఎస్సి యొక్క వెరిఫికేషన్ అనేది మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దీని యొక్క ఫైల్ అయితే నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసినటువంటి ఫైలే మీకు పంపిస్తున్నాను, మీరు ఈజీగా ఇందులో చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీరు చూడాలంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.